భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసపు సోమవారం. పైగా సంకష్టహర చతుర్థి. వినాయక స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామి యొక్క కొన్ని కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. ఆ తర్వాత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేసే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయటం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలరో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు పరమశివుడు, నాయనా, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్మారుద్ధ సిద్ధి ప్రధానము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలాలను రకముకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులై బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజనాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలో పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకి ఉత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయటం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణంతటి వాడు ఈ వ్రతం చేయటం వలనే సమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యమణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను వింటూ అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలాన గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంత తర్వాత గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి, స్వామి, నీవు నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడగు పరమశివుడు అతడి కుక్షియందు నిండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకోవాలనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. తర్వాత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారంనకు గంగిరెద్దు మేళమే తగినందని నిర్ణయించాడు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించాడు. బ్రహ్మాది దేవతలందరి చేత తలా ఒక వాయిద్యాన్ని ధరింపచేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి జగన్మోహన హంబరుగా గంగిరెద్దులను ఆడించుతుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనానికి ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తూ ఉండగా జగన్నాటక సూత్రధారియగు శ్రీహరి
చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుణ్ణి పిలిపించి, ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకు వచ్చింది. శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యమగ చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకువచ్చానని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించి, దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినావో పాపమునకు పాలు పోసినట్లే, పాముకు పాలు పోసినట్లు అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఈ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వకుండా చెప్పి లోపలకు వెళ్ళిపోయింది. పరమశివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లోనే తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుణ్ణి శిరచ్ఛేదము చేసి లోపలికి వెళ్ళిపోయాడు. జరిగిన దానిని విని పార్వతి విలిపించింది. పరమశివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరసును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరసునకు శాశ్వత్వముగా త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నాలకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులిద్దరిని ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. తర్వాత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజానుడు ఆచైతన్యుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాలలోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావటం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయినటువంటి శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలము, జలములన్నీయు నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయటం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం ప్రతి తీర్థ స్నానమునందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావటం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి సమీపంలో ఉన్న గజానుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని ప్రార్థించాడు. తర్వాత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి తమ శక్తి కొలది కుడుములు, ఆపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహమునకిచ్చి, కొన్ని చేత ధరించి ముందగమనున సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు
భూమి కానక ఇబ్బంది పడుతూ ఉండగా శివుని శిరస్సు మందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. తర్వాత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నగ్గునవుతాయి అనే సామెత నిజమగునట్లుగా విఘ్నదేవుడిని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ కూడా ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. తర్వాత పార్వతి శోకించుచు చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుగాక అని శపించారు. ఈ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం దక్క మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితోనున్నవారు తమ భార్య లేనని శంకించి ఋషులు తమ భార్యలను వీడనాడారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుణ్ణి చూచుటకే వీరికి నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరుడికి తెలుపగా అతడు సర్వ జ్ఞానుడగుట చేత అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంతా బ్రహ్మ కైలాసమునకు వచ్చి మహేశ్వరుని సేవించి మృతండుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. పార్వతి పరమేశ్వరులు సంతోషించారు. తర్వాత దేవాదిదేవులు, ఓ పార్వతీమాత, నీ శాపం వల్ల ముల్లోకాలలో కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలి అని ప్రార్థించారు. తనయుడు మరలా బ్రతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుణ్ణి చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. తర్వాత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగారులై సుఖంబుగా నుండారు. ఇదిలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుణ్ణి దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలం అయింది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు. ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతా కూడా శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి నాడు ఆకాశవంకకు చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు. ఆహా, ఇక నాకేటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు శత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకియ్యమని చెప్పాడు. అడిగాడు, రోజుకు 8 బరువుల బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తుడికైనా ఎవ్వరూ ఇవ్వరు అని శత్రాజిత్తు తిరస్కరించాడు. తర్వాత ఒకనాడు శత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం మణిని మాంసకండనుకొని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు శత్రాజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుణ్ణి చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబాన్ని చూసిన దోషఫలమని అనుకున్నాడు. దానిని రూపుమాపుటకై బంధు సమేతుడైన అరణ్యానికి పోయి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, పిదప ఎలుకబంటి అడుగుడు కనిపించాయి. ఆ దారిన పోతూ ఉండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూసి పరివారమును అక్కడికి పిలిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అక్కడ బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తూ ఉండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. తర్వాత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడి పైనబడి అరుచుచూ గోళ్లతో రొక్కుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేశాడు. కృష్ణుడు వానిని బడబ్రుదోసి వృక్షాలు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధం చేశాడు. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు.
అంజలి ఘటించి దేవాదిదేవ ఆర్తనజ భోష భక్తజన రక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని. ఆ కాలమున నా యందలి వాత్సల్యముచే వరం కోరుకోమనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చారు. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చండి. నాకిక జీవితమే లేదు. ఈ అపరాధములు క్షమించి కాపాడుము. నీకున్న వేరు దిక్కులేదు అంటూ భీతిచే పరిపరి విధములా ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరం అంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపు మాటకు ఇటు వచ్చాను కాబట్టి ఆ మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. తర్వాత తన ఆలస్యానికి పరితపించు బంధుమిత్ర సైన్యములను ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు వరం పుచ్చుకున్నాడు. శత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకే చోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని చెప్పాడు. సమంతకమణి శత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో శత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితిని అని విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించు అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వదలని తిరిగి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యవంతులను పరిణయమాడాడు. తర్వాత దేవాదిదేవులు మునులు స్తుతించి మీ సమర్థులు కనుక నీలాపనింద మాపుకొన్నారు. మాకేం గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రశుద్ధ చవితి ప్రథమాంశమున చంద్రదర్శనమయ్యేలేనే ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకమని కథను విని అక్షంతలు శిరసమ్మున దాల్చువారు నీలాపనిందలు పొందుగాక అని అన్నాడు. తర్వాత దేవాదిదేవులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇలా వ్రత కథ వినటం వల్ల పూర్తయ్యాక చేతిలో ఉన్న అక్షంతలు తలపై చల్లుకుంటే ఆ విఘ్నేశ్వరుడి చల్లటి చూపు మనపై ఉంటుంది.